వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం ఫ్లాట్ ఓపెనింగ్ చూపెడుతుంది. కానీ డే బిఫోర్ ఎస్టర్డే అంటే సాటర్డే మనం వీక్లీ అనాలిసిస్ రిలీజ్ చేసిన తర్వాత సండే మార్నింగ్ యూఎస్ వాళ్ళు ఇరాన్ పైన అటాక్ చేయడం జరిగింది. దానికి రిటర్న్ గిఫ్ట్గా ఇరాన్ వాళ్ళు కూడా యూఎస్ పైన అటాక్ చేయడం జరిగింది. బట్ నేను ఇప్పుడు ప్రీ మార్కెట్ రికార్డ్ చేసే ఫ్యూ మినిట్స్ బిఫోర్ ఇంకో అప్డేట్ కూడా వచ్చింది అటాక్స్ కోసం. వాటి గురించి మనం డిస్కస్ చేయాలి. అంటే సండే మార్నింగ్ నుంచి ఈరోజు మార్నింగ్ వరకు అసలు ఏం జరిగింది, మళ్ళీ ఎందుకు అటాక్ చేసుకున్నారు, ట్రంప్ దీనికి ఏం సమాధానం చెప్పారు. సేమ్ టైం మాన్సూన్ రిలేటెడ్గా ఐఎండీ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఇచ్చారు. అండ్ మోర్ ఓవర్ ఎఫ్ఐఎస్ డేటా ప్రకారంగా చూసుకుంటే ఫ్రైడే అంటే థర్స్డే వచ్చేసరికి ఎఫ్ఐఐ బయింగ్ సెట్ టర్న్ అయ్యారు. సో మేబీ వాళ్ళు ఎఫ్ఐఐ ఏదైతే బయింగ్ సెట్ టర్న్ అయ్యారో అది ఎలా ఉండే ప్రాబబిలిటీస్ ఉంటాయని గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ అండ్ సేమ్ టైం ఇంపార్టెంట్ స్టాక్స్ కొన్ని ఉన్నాయి, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని అయితే మాత్రం లైక్ చేయండి. నా ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ అంటే ఫ్రైడే నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగింది అన్న దగ్గర నుంచి మనం మొదలు పెడదాం. ఓకే, డౌ జోన్స్ అయితే మాత్రం 44 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అయింది. నాస్డాక్ ఏమో 60 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూడగలిగాం. హౌవెవర్ యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా 1% నెగిటివ్గా క్లోజ్ అయినాయి. ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ప్రెజెంట్ రైట్ నో మిక్స్డ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఓకే, ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళితే చూస్తే అంటే డవ్ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ పరంగా చూస్తే డవ్ ఫ్యూచర్స్ ఏమో +7, నాస్డాక్ ఫ్యూచర్స్ -2లో ట్రేడ్ అవుతుంది. న్యూట్రల్గానే ఉంది. గిఫ్ట్ నిఫ్టీ 24,081 అంటే మన గిఫ్ట్ నిఫ్టీ అంటే మన నిఫ్టీ 50 లాస్ట్ టైం క్లోజ్ అయింది ఆల్మోస్ట్ 24,100, ఇక్కడేమో 24,081, ఆల్మోస్ట్ న్యూట్రల్ మనకి చూపెడుతుంది. ఎప్పుడైనా అలా చూపించినప్పుడు ఏడిఆర్స్ కూడా చూడండి, అంటే మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ఎలా ట్రేడ్ అయినాయని. వాటి పరంగా చూస్తే ఏడిఆర్స్ అన్నీ కూడా పాజిటివ్లో క్లోజ్ అయినాయి. ఇన్ఫోసిస్ 2%, విప్రో 3.65, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.46, ఐసిఐసిఐ బ్యాంక్ 1.4. ఏడిఆర్స్ అన్నీ పాజిటివ్. గ్లోబల్ మార్కెట్స్ మిక్స్డ్లో ఉన్నాయి. నిఫ్టీ కూడా మిక్స్డ్లోనే ఓపెన్ అవుతుంది. ఇంతవరకు బాగానే ఉంది. మరి సడన్గా కమోడిటీస్లోకి వెళ్ళి క్రూడ్ చూస్తే 73.22 స్లోగా క్రూడ్ అయితే మాత్రం 1% పెరిగింది. సో ఒకనొక స్టేజ్లో క్రూడ్ వచ్చేసరికి 74 కూడా వెళ్ళింది. క్రూడ్ ఆయిల్ WTI ఏమో 70 దగ్గర అయితే మాత్రం ఉంది. ఆల్మోస్ట్ 1% స్పైక్ అయింది. క్రూడ్ ఎందుకు స్పైక్ అయింది? సండే మార్నింగ్ నుంచి ఈరోజు మార్నింగ్ వరకు అసలు ఏం జరిగింది? ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ట్రంప్ అయితే మాత్రం ట్రూత్లో ఒక పోస్ట్ అయితే మాత్రం చేశారు. నేను ఇది మనీ కంట్రోల్లో చూసాను. అప్రాక్సిమేట్లీ 7:28కి వచ్చింది ఇది. అంటే ఎస్టర్డే మార్నింగ్ 7:28కి, అంటే ఎర్లీ మార్నింగే. సో ఎర్లీ మార్నింగ్ ట్రంప్ ట్వీట్ చేసిన దాని ప్రకారంగా ఏంటంటే, మేము ఇప్పుడు రైట్ నౌ ఇరాన్ మిసైల్స్ మీద, సేమ్ టైం డ్రోన్ స్టోరేజ్ లొకేషన్స్ మీద, కోస్టల్ రాడార్ సైట్స్ మీద అయితే మాత్రం అటాక్ చేయడం జరిగింది. దానికి కారణం వాళ్ళు సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేసుకునే ఐ మీన్ ఏదైతే పాయింట్స్ ఉన్నాయో వాటిని వైలేట్ చేశారు. దానివల్ల వాటి మీద మేము అటాక్ చేశాము. ఇంకోటి ఏంటంటే వాళ్ళ గురించి ఇంకో వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇరాన్ విల్ నో లాంగర్ ఎగ్జిస్ట్ అని కూడా చెప్పారు. సో దానివల్ల ఇరాన్ పైన ఇంకా అటాక్స్ చేస్తారేమో అన్న ఫియర్ అయితే మాత్రం ఎస్టర్డే అతను చేసిన అటాక్స్ బట్ అయితే మాత్రం క్లియర్గా అర్థమైంది. ఇంకోటి ఎప్పుడు అటాక్ చేసినా కూడా అతను ఏదో ఒకటి చెప్తాడు కదా, ఈసారి కూడా అలానే. సో వాళ్ళు సీజ్ ఫైర్ అగ్రిమెంట్ యొక్క రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వైలేట్ చేశారు, అందువల్ల మేము అటాక్ చేశామని చెప్తున్నారు. ఎప్పుడైతే ఇరాన్ పైన అటాక్ చేశారో ఇమీడియట్ 1 అవర్లోనే, ఓకే, వితిన్ నెక్స్ట్ 1 అవర్లోనే ఇరాన్ వాళ్ళు కూడా కువైట్ అండ్ అలానే బెహ్రైన్లో ఉన్న యూఎస్ మిలిటరీ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అటాక్ చేయడం జరిగింది. ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఈవెన్ నేను చెక్ చేసినప్పుడు కూడా. సో మోస్ట్లీ ఇరాన్ పైన అయితే అంటే ఇరాన్ పైన మళ్ళీ యూఎస్ వాళ్ళు అటాక్ చేస్తారని అప్డేట్ ఉంది. ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం 8 యూఎస్ మిలిటరీ సైట్స్ని డిస్ట్రాయ్ చేశాము కువైట్ అండ్ బెహ్రాన్ మీద అటాక్ చేయడం వల్ల అని ఇరాన్ వాళ్ళు కూడా అప్డేట్ ఇచ్చారు. యాక్చువల్గా ఈ అటాక్స్ కానీ ఈరోజు మార్నింగ్ కూడా కంటిన్యూ అయ్యింది. ఇలానే కంటిన్యూ అయ్యి ఉంటే మాత్రం మార్కెట్స్ ఈరోజు క్రాష్ అవుతాయి. బట్ కాకపోతే ఎందుకు మార్కెట్స్ న్యూట్రల్గా ట్రేడ్ అవుతున్నాయి? బికాస్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఒక అప్డేట్ వచ్చింది. అదేంటంటే యూఎస్ అండ్ ఇరాన్ వాళ్ళు ఇద్దరు కూడా మళ్ళీ పీస్ డీల్కి యాక్సెప్ట్ చేశారని. అంతేకాదు మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య కూడా అగ్రిమెంట్ రిలేటెడ్గా నెగోషియేషన్స్ అయితే మాత్రం మళ్ళీ మొదలు పెడతామని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చింది. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ కూడా అంటే వాళ్ళిద్దరూ కూడా అటాక్స్ మొదలు పెట్టుకున్నారో నార్మల్గా అదైతే మాత్రం మార్కెట్స్కి నెగిటివ్. కానీ వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ నెగోషియేషన్స్ చేసుకొని పీస్ డీల్ కంటిన్యూ చేద్దామని ఏదైతే చెప్పారో నెగిటివ్స్ కాస్త మళ్ళీ కూడా న్యూట్రల్కి వెళ్ళిపోయింది. అందుకే గ్లోబల్ మార్కెట్స్ ఏవి అంతగా రియాక్ట్ అవ్వలేదు. గిఫ్ట్ నిఫ్టీ కూడా రియాక్ట్ అవ్వలేదు. కానీ క్రూడ్ ఆయిల్ ఎందుకు పెరిగిందని మీరు అడగచ్చు. అట్లీస్ట్ అటాక్స్ చేసుకున్నారంటే చిన్న టెన్షన్ అనేది రేజ్ అవుద్ది కదా, దానివల్ల క్రూడ్ స్పైక్ అయింది. మీరు చూస్తే మరీ క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి
10%, 15% పెరగలే. కేవలం 1% పెరిగింది. ఇది జస్ట్ ఒక న్యూట్రల్ అటాక్ కాబట్టి మార్కెట్స్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ డే ఎండ్ అయ్యేసరికి అంటే ఈరోజు ఈవినింగ్ గానీ, ఈరోజు ఆఫ్టర్‌నూన్ గానీ, మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య అటాక్స్ గానీ రెజ్యూమ్ అయితే మాత్రం మార్కెట్స్‌లో మనం సడెన్ డిక్లైన్ చూడొచ్చు. క్రాష్ అవ్వదు. మేబీ మైనర్ ఫాల్ చూడడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలానే ఐఎండీ వాళ్ళు మన ఇండియా రిలేటెడ్‌గా మాన్సూన్ పైన ఒక అప్డేట్ అయితే మాత్రం ఇచ్చారు. ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ మార్క్స్ ఉన్నాయి చూసారా? ఆ స్టేట్స్‌కి అయితే మొత్తం రెయిన్‌ఫాల్ బానే ఉందని. ఓకే. రిమైనింగ్ స్టేట్స్‌కి అయితే మాత్రం రెయిన్‌ఫాల్ కొంచెం డెఫిసిట్‌లో ఉందని చెప్తున్నారు. దీనివల్ల మోస్ట్‌లీ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ పైన కొంచెం నెగెటివ్‌గా ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. సో, దిస్ ఈస్ అనదర్ అప్డేట్. ఎఫ్ఐడిఐ డేటా ప్రకారంగా చూసుకుంటే ఎఫ్ఐఐ ఆన్ థర్స్‌డే ఆల్మోస్ట్ 383 క్రోర్స్ మార్కెట్‌లో బై చేస్తే డిఐ 5747 క్రోర్స్ అయితే మాత్రం మార్కెట్‌లో బై చేయడం జరిగింది. ఎఫ్ఐఐ అండ్ డిఐ ఇద్దరు కూడా కొంచెం బయ్యింగ్ సైడే ఉన్నారు. మంత్లీ ఎక్స్‌పైరీ కూడా ఉంది. దాని ప్రకారంగా చూసుకుంటే ఎఫ్ఐఐ లిటిల్ బిట్ సెల్లింగ్ పొజిషన్స్ ఇప్పటికీ కూడానా ఇండెక్స్ ఫ్యూచర్స్ సైడ్ అయితే మాత్రం హోల్డ్ చేస్తున్నట్టు మనకు కనపడుతుంది. ప్రొప్రైటరీ ట్రేడర్స్ హ్యూజ్ వేలో నెగెటివ్ సైడ్ పొజిషన్స్ పెట్టుకున్నారు. అయితే గుర్తుపెట్టుకోండి ఈరోజు మార్కెట్స్‌లో షార్ట్ కవరింగ్ కూడా వచ్చింది. ఎందుకంటే రేపు మంత్లీ ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి మేబీ ఆ షార్ట్ కవరింగ్ మూవ్ పాసిబిలిటీ ఉండే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. సో, దిస్ ఈస్ అనదర్ అప్డేట్. నౌ మార్కెట్ పరంగా చూసుకుంటే ఎఫ్ఐఐ డేటా షార్ట్ కవరింగ్ చేయడానికి మనకి కనపడుతుంది కాబట్టి గ్లోబల్ మార్కెట్స్ అటాక్స్ కాస్త మళ్ళీ న్యూట్రల్‌గా కన్వర్ట్ అయిపోయినాయి కాబట్టి అంటే అటాక్స్ ఉన్న నెగెటివ్ మొమెంటమ్ కాస్త మళ్ళీ అటాక్ ఆగిపోవడంతోటి ఇద్దరి మధ్య కూడా మళ్ళీ పీస్ డీల్ కంటిన్యూ అవుతదని చెప్పడంతోటి మళ్ళీ గ్లోబల్ మార్కెట్స్ న్యూట్రల్‌కొచ్చేసినాయి. మరి ఈ న్యూట్రల్ మార్కెట్స్‌ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ వన్ మన నిఫ్టీ 50 కూడా న్యూట్రల్‌గానే ఓపెన్ అవుతుంది. న్యూట్రల్ అంటే ఎక్కడ ఓపెన్ అవుతది? ఇది ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ 24,060 లుక్స్ లైక్ మార్కెట్ వచ్చేసరికి 24,080, 90 దగ్గర ఓపెన్ అవుతున్నట్టు కనపడుతుంది. సైకలాజికల్ నెంబర్ నిఫ్టీకి అయితే మాత్రం 24,000. ఎనీథింగ్ 24,000 లెవెల్ గాని, డౌన్ సైడ్ గాని బ్రేక్ డౌన్ అయితే మాత్రం మేబీ నిఫ్టీ 50లో ఈరోజు ఇంట్రాడేకి ఫాల్ చూస్తాము. ఒకవేళ గాని 24,000 సైకలాజికల్ నెంబర్ డౌన్ సైడ్ బ్రేక్ అవ్వకపోతే మాత్రం 24,000 నుంచి 24,200 ఇన్ బిట్వీన్‌లో నిఫ్టీ ట్రేడ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్ 77,500 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. నిఫ్టీ లాగే సెన్సెక్స్ కూడా న్యూట్రల్‌గానే ఓపెన్ అవుతది. అయితే 77,000 అనేది సైకలాజికల్ నెంబర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 77,000 లెవెల్ గాని ఒకవేళ గాని డౌన్ సైడ్ ఆ సైకలాజికల్ నెంబర్ గాని బ్రేక్ అయితే మాత్రం మేబీ సెన్సెక్స్‌లో మనం ఫాల్ చూసే ఛాన్స్ ఉంటది. 77,000 గాని బ్రేక్ అవ్వకపోతే మాత్రం 77,000 నుంచి 77,500 ఇన్ బిట్వీన్‌లోనే ట్రేడ్ అవ్వచ్చు. ఇది అనదర్ వన్. వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాంక్ నిఫ్టీ పరంగా అయితే మాత్రం 58,000 సైకలాజికల్‌గా ఉన్న సపోర్ట్ లెవెల్. ఎనీథింగ్ 58,000 లెవెల్ గాని డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఫాల్ కనపడతది. లేదనుకుంటే 58,000 నుంచి 58,500 ఇన్ బిట్వీన్‌లో బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రేడ్ అవ్వచ్చు. అండ్ ఫిన్ నిఫ్టీ ప్రకారంగా చూసుకుంటే ఫిన్ నిఫ్టీ కూడా 26,700 సైకలాజికల్ నెంబర్. ఎనీథింగ్ 26,700 లెవెల్ గాని డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనం డిక్లైన్ చూస్తాం. లేకపోతే మాత్రం మేబీ హైయర్ సైడ్ మొమెంటమ్ చూడడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఈ 4 కూడా సైకలాజికల్ నెంబర్స్ దగ్గరలో ఉన్నాయి. ఆ నెంబర్స్ గాని డౌన్ సైడ్ బ్రేక్ అయితేనే ఫాల్ కనపడతది. లేదనుకుంటే మాత్రం ఇంట్రాడేలోనే మనకి ఆ లెవెల్ అబోవ్ ఉన్నంత వరకు కూడాన పాజిటివ్‌గా మొమెంటమ్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సేమ్ టైమ్ ఆ రేంజ్‌లో మొమెంటమ్ ఇవ్వడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇది మార్కెట్స్ పరంగా అయితే మాత్రం ఈ వార్ పరంగా కూడా చెక్ చేసుకోండి. అప్డేట్స్‌లో ఉండండి. ఎనీథింగ్ ఈ వార్ అప్డేట్స్ గాని మళ్ళీ స్టార్ట్ అయితే మాత్రం అంటే మళ్ళీ అటాక్స్ గాని స్టార్ట్ అయితే మాత్రం మేబీ మార్కెట్‌లో ఒక స్ట్రెయిట్ అవే మైనర్ ఫాల్ అయితే మాత్రం చూడొచ్చు. లేదు అని అనుకుంటే మాత్రం ఇలానే మిక్స్డ్‌లో ట్రేడ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు బిట్‌కాయిన్ పరంగా మాట్లాడుకుంటే బిట్‌కాయిన్ ఆల్మోస్ట్ 60,000 లెవెల్‌ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. 60,000 బిలో బట్ కాకపోతే వీక్ క్యాండిల్స్‌తో సస్టైన్ అవుతుంది. ఎనీథింగ్ ఒక స్ట్రాంగ్ క్యాండిల్‌తో 60,000 బిలో గాని ఉంటే మాత్రం స్ట్రెయిట్ అవే బిట్‌కాయిన్ 50,000 వరకు ఫాల్ కనిపించడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. సో, ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ మేబీ ఒకవేళ గాని 60,000 బిలో ఉంటే మాత్రం స్ట్రెయిట్ అవే 50,000 వరకు మనం డిక్లైన్ అయితే మాత్రం చూడొచ్చు. బిట్‌కాయిన్ పరంగా అయితే మాత్రం 60,000 అబోవ్ వెళ్ళనంత వరకు అంత ఫాస్ట్‌గా బుల్లిష్‌గా టర్న్ అవ్వద్దు. అయితే దాని బిలో కూడా స్ట్రాంగ్ క్యాండిల్స్‌తో లేవు కదా బీరిష్ అని మీరు అనొచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం బిట్‌కాయిన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి స్వింగ్ ట్రేడింగ్ పరంగా అయితే మాత్రం 60,000, 50,000, 40,000 ఈ 3 కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్. వీటి దగ్గరికి వచ్చిన ప్రతిసారి మనం యావరేజ్ చేసుకుంటే బెటర్. లెవరేజ్ తీసుకొని గాని మీరు యావరేజ్ చేస్తే మాత్రం మీరు లిక్విడేషన్ కోసం కొంచెం అమౌంట్
అనేది డీమ్యాట్ అకౌంట్‌లో యాడ్ చేసి పెట్టుకోండి. వితౌట్ లెవరేజ్ గాని మీరు యాడ్ చేసుకుంటే మాత్రం ప్రాబ్లమ్ అయితే మాత్రం లేదు. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్, గోల్డ్ మళ్ళీ కొంచెం లిటిల్ బిట్ డిక్లైన్ అవుతుంది. గోల్డ్ నెగెటివ్ సైడ్ రావడానికి కారణం ఏంటంటే 4100 గోల్డ్‌కైతే మాత్రం ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. అది ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది. నా పాయింట్ ఆఫ్ వ్యూలోని క్రూడ్ ఆయిల్ కొంచెం స్పైక్ అయింది కాబట్టి గోల్డ్ కొంచెం పానిక్ అవుతది. కానీ ఎకనామిక్ డేటా పాయింట్స్ పరంగా ఫ్రైడే వచ్చిన పీసీఈ ఇండెక్స్ డేటా యూఎస్‌ది ఏదైతే ఉందో అది కొంతవరకు పాజిటివ్‌గానే వచ్చింది. దాని ప్రకారంగా చూసుకుంటే మాత్రం గోల్డ్ అయితే మాత్రం ఈరోజు పాజిటివ్‌గా వెళ్ళాలి. ఒకవేళ గాని ఈరోజు పాజిటివ్ సైడ్ వెళ్తే గుర్తుపెట్టుకోండి 4100 అబోవ్ మూవ్ అయితే ఆ పాజిటివ్ మొమెంటం కంటిన్యూ అవుతది. లేదు అని అనుకుంటే మాత్రం మార్కెట్స్ ఇక్కడే కన్సాలిడేషన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్, సిల్వర్ కరెంట్‌లీ ఇక్కడే కన్సాలిడేషన్ అవుతుంది. మేబీ సిల్వర్ ట్రిగ్గర్ అయితే 63.5కి ట్రిగ్గర్ అవ్వచ్చు. లేకపోతే ఇక్కడే కన్సాలిడేషన్ అయితే మాత్రం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి గోల్డ్ అండ్ సిల్వర్‌లోని మేబీ నెక్స్ట్ 2 వీక్స్ వరకు వాలటాలిటీ కంటిన్యూ అవుతది. అయితే ఫ్రైడే వచ్చిన డేటా ప్రకారంగా అయితే మాత్రం ఈరోజైతే పాజిటివ్ మొమెంటం గోల్డ్ అండ్ సిల్వర్‌లో కనిపించొచ్చు. అయితే ఇంకోటి కూడా ఉంది. అదేంటనంటే నెక్స్ట్ వీక్‌లో వచ్చేసరికి అంటే జూలై సెకండ్ వీక్‌లో వచ్చేసరికి యూఎస్ ఇన్‌ఫ్లేషన్, ఇండియా ఇన్‌ఫ్లేషన్ వస్తాయి కదా! దాని ప్రకారంగా మేబీ ఇంట్రెస్ట్ రేట్స్ మీద ఒపీనియన్ మారే ఛాన్స్ ఉంది కాబట్టి వాటి ప్రకారంగా గోల్డ్ అండ్ సిల్వర్‌లో మొమెంటం మళ్ళీ అప్పుడు చూస్తాము. అంతవరకు నార్మల్‌గా ఉంటదనేది నా ఒపీనియన్. ఇవి మేజర్‌గా ఉన్న అప్డేట్స్ అయితే. గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్‌లో మీరు యాక్టివ్‌గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో నేను డెల్టా ఎక్స్‌చేంజ్ రిఫరల్ లింక్ పెడుతున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మన సైడ్ నుంచి అయితే మాత్రం వాళ్ళకి అంటే అకౌంట్ పరంగా ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాం. సెకండ్ వన్ మీకున్న బెనిఫిట్ ఏంటో తెలుసా? 24/7 ట్రేడ్ చేయొచ్చు. 50 టైమ్స్ లెవరేజ్ గోల్డ్ అండ్ సిల్వర్‌లో ఉంటుంది. బిట్‌కాయిన్‌లో 200 టైమ్స్ లెవరేజ్ ఉంటుంది. థర్డ్ పాయింట్ వీటికి ఎక్స్‌పైరీ ఉండదు. అంటే మీరు విత్ లెవరేజ్‌తో మీరు ఎన్ని డేస్ అయినా హోల్డ్ చేసుకోవచ్చు. ఈ బెనిఫిట్ మీరు పొందాలనుకుంటే కింద నేను లింక్ పెడుతున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డెఫినిట్‌గా 5 మినిట్స్‌లో అకౌంట్ ఓపెన్ అవుతది. ఆ అకౌంట్‌ని ఎలా యూజ్ చేయాలనేది కింద కామెంట్ బాక్స్‌లోనే నేను యూట్యూబ్ వీడియో కూడా పెడుతున్నా. ఆ వీడియో చూడండి మీకు హెల్ప్ అవుతుంది. ఇంపార్టెంట్ స్టాక్స్ పరంగా చూసుకుంటే నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని ఇంపాక్ట్ చేసేంత అప్డేట్స్ అయితే మాత్రం ఏమీ లేవు. బట్ కాకపోతే దేర్ ఆర్ ఫ్యూ అప్డేట్స్. టాటా మోటార్స్ పాసెంజర్ వెహికల్ రిలేటెడ్‌గా ఒక అప్డేట్ అయితే మాత్రం ఉంది. స్టెలాంటిస్ అనే కంపెనీ వాళ్ళతో అయితే మాత్రం వీళ్ళు పార్ట్నర్‌షిప్ కుదుర్చుకుంటున్నారు. అయితే మేనేజ్మెంట్‌కి అయితే మాత్రం ఈ పార్ట్నర్‌షిప్ మీద 2 డికేడ్ హిస్టరీ అయితే మాత్రం ఉండేటట్టు చెప్తున్నారు. అండ్ అంతేకాదు నాన్ బైండింగ్ ఎంఓయూ ఫిబ్రవరిలోనే జరిగిందని, ఇప్పుడు రైట్ నౌ అయితే మాత్రం అంటే అగ్రీమెంట్ రిలేటెడ్‌గా అయితే మాత్రం ఆల్మోస్ట్ ప్రొసీడ్ అవుతున్నాం. బట్ ఫైనల్ అగ్రీమెంట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదని కూడా చెప్తున్నారు టాటా మోటార్స్ వాళ్ళు. ఇది అనదర్ పాయింట్. నెక్స్ట్ వన్ ఇంకా అదానీ పవర్‌ది అయితే మాత్రం అప్డేట్ ఉంది. అదానీ పవర్ యొక్క సబ్సిడరీ కంపెనీ అదానీ అటామిక్ ఎనర్జీ అనే కంపెనీని అయితే మాత్రం వాళ్ళు ఒక కొత్త కంపెనీ కింద ఇన్కార్పొరేట్ చేస్తున్నారు PUAEL. సో ఇది అనదర్ సబ్సిడరీ కంపెనీ. అయితే ఈ సబ్సిడరీ కంపెనీస్ ద్వారా రెవెన్యూ జనరేట్ అయితే మాత్రం వీళ్ళు కొంచెం పాజిటివ్‌గా అయితే మాత్రం తీసుకోవచ్చు. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ వాళ్ళు జీఎంఆర్ నాగ్పూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్‌ని అయితే మాత్రం కమర్షియల్ ఆపరేషన్స్ మొదలుపెట్టినట్టు అప్డేట్ ఉంది. ఇది కొంచెం వాళ్ళకి పాజిటివ్‌గా అయితే మాత్రం మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇవి మేజర్‌గా ఉన్న న్యూస్ అప్డేట్స్. ఇంకేమైనా ఉంటే మాత్రం డెఫినిట్‌గా ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్‌లో మీకు కవర్ చేస్తాను. క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన డేటా పాయింట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. See you all today evening at 5 p.m. in post market analysis. All the best everyone. Bye bye.